అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కరీంనగర్ నగరం ఎంత ఇంపార్టెంటో, కరీంనగర్ జిల్లా కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణ ఉద్యమంలో ముందున్నది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము ఉద్యమాలు చేసిన కాన్స్టిట్యున్సీ కరీంనగర్ జిల్లా కానీ. అందుకే ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమానికి ముందున్నది కరీంనగర్ జిల్లా. రేపొద్దున తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మళ్ళీ టీఆర్ఎస్ తోటి సాధ్యమైందని చెప్పేసి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన 4 నెలల్లో చూసిన తర్వాత 4 నెలలనే కాంగ్రెస్ పరిపాలన తెలిసిపోయింది ప్రజలకు. తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కాపాడుతుంది. లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండనో ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇంకా తెలంగాణ ప్రయోజనం కాపాడది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ప్రయోజనం కాపాడది, మళ్ళీ తెలంగాణ తెచ్చిన పార్టీ మన ప్రయోజనం కాపాడదని యొక్క ధీమాతోటి ఈరోజు ప్రజలు 4 నెలల లోపలనే మార్పు జరిగింది. అందుకే ఈరోజు మళ్ళీ అవకాశం చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కొట్టేద్దాం, బీఆర్ఎస్ పార్టీకి కొద్దామని చెప్పి నిర్ణయం చేసుకోరు. ఎందుకంటే రేపు పొద్దున ఈ ప్రయోజనాలు కానీ ఇప్పుడు ఇటువంటి విపత్తులు వచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నోరు మెదపరు, కేంద్ర ప్రభుత్వం నోరు మెదపరు. మరి ఎవరు నోరు మెదపకపోతే తెలంగాణ మళ్ళీ గుడ్డి దీపంగా మారిపోతుందా? తెలంగాణ ప్రయోజనాలు ఎవరు కాపాడాలి? మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి తెలంగాణలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయింది. అందుకే ఒక ప్రశ్నించే గొంతుకు మనకు కావాలి, మన గురించి మన తెలంగాణ ప్రజలు కాపాడే నాయకుడు పార్టీ కావాలి అని ఆ ఉద్దేశం ఉంది. కాబట్టి అందుకే ఆ ఓటు రూపంలో చూపించాలని చెప్పేసి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి తెలంగాణ తెచ్చిన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం అని చెప్పేసి అందుకే వినోద్ కుమార్ గారు ఆ రోజు పార్లమెంట్లో అద్భుతంగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రజల కోసం మాట్లాడినరు, పిచ్చి పిచ్చి మాట్లాడినటువంటి కాదు కదా. వినోద్ కుమార్తో సాధ్యం కాదు కదా. దేనితో సాధ్యమవుతుంది వినోద్ కుమార్ గారికి? తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్యము, ఏర్పడిన తర్వాత తెలంగాణ యొక్క నిధులు ఎట్లా తీసుకోవాలి, తెలంగాణ అభివృద్ధి ఎలా జరగాలి, ఆ ఉద్దేశంగా మాట్లాడడం వల్ల ఇప్పుడు ఎంత సక్సెస్ అయినా మనం. స్మార్ట్ సిటీ నిధులు వచ్చినాయి, రైల్వే వచ్చినాయి, అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ కళ్ళకి కనబడలేదు కదా. మరి అప్పుడు బీజేపీ పార్టీ లేదు కదా, అప్పుడు వినోద్ కుమార్ బీజేపీ పార్టీ కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నిక అవ్వడు కదా. అంటే ఈ తెలంగాణ అభివృద్ధి కావాలంటే అక్కడ గొంతు కావాలి. ఆ గొంతు గతంలో 2014 నుంచి 2018లో అద్భుతంగా మాట్లాడిన వినోద్ కుమార్ గారిని మళ్ళొకసారి గెలిపిస్తే ఆ అప్పుడు పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉన్నాయి. రేపొద్దున ఈ యొక్క లోకల్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేపు బీజేపీ ప్రభుత్వం కానీ రేపు మాట్లాడి నిధులు తీసుకురావాలంటే సాధ్యం కేవలం గొంతు మాట్లాడే వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడే గొంతు కావాలి. ఆ గొంతు వినోద్ కుమార్ గారు. కాబట్టి మాకు సంపూర్ణమైన ప్రజలలోకి పోతున్నాం. మేము ప్రజలకు పోతే ప్రజల నుంచి అద్భుతంగా రెస్పాన్స్ పడుతుంది. మాకు 20 సంవత్సరాల నుంచి ప్రజలలో మేము ఉన్నాం కదా, ఏ ఓటు ఎటువంటి మాకు తెలుసు కదా. డెఫినెట్గా మాకు బీజేపీ మధ్యన ఫైట్ ఉన్నది, మేము అద్భుతంగా గెలుస్తాం. బీజేపీ 2వ స్థానానికి నెట్టేస్తాం. మేము సేమ్ కరీంనగర్ నియోజకవర్గంలో ఎప్పుడైతే కరీంనగర్ నియోజకవర్గంలో మొన్న 2023లో ఎన్నికలు జరిగినాయో ఆ రిజల్టే మళ్ళా ఈ యొక్క 2024లో పునరావృతమవుతుంది. కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో కరీంనగర్లో నెంబర్ 1 స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది, నెంబర్ 2 స్థానంలో బీజేపీ వస్తుంది, నెంబర్ 3 స్థానంలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి అందుకే మా గెలుపు ప్రజలు డిసైడ్ చేసింది. కాబట్టి తప్పక వినోద్ కుమార్ గారు మంచి మేడతో గెలిపిస్తారు. రేపు జూన్ 4 తర్వాత మళ్ళీ ఇదే మేము స్టేట్మెంట్ ఇస్తే మీరు చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.